గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మీరు చూస్తున్నారు రాజ్ కుమార్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూద్దాం జీవులలోని జీవ వైవిధ్యం గురించి చూద్దాం. ఈ వైవిధ్యంలో చాలా మనకు తెలిసినట్టుగా మన చుట్టూనే కొన్ని రకాల జంతువులు కొన్ని రకాల జంతువులు ఉన్నవి, రకరకాల జంతువులు ఉన్నవి, కీటకాలు ఉన్నవి, సూక్ష్మజీవులు, మొక్కలు, ఇలా రకరకాల వంటివి మన చుట్టూ ఉండటం ఉన్నవి. వీటిని అనేక మనం గుర్తించటం మనం ఆది మానవుడు వాటిని గుర్తించి ఒక క్రమ పద్ధతిలో అమర్చటం జరిగిందనమాట. ఈ చుట్టూలో ఎన్ని రకాలంటే 1.7 to 1.8 మిలియన్ల జాతులు అనేవి మన ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్నవని కనుక్కోవటం జరిగిందనమాట. ఇన్ని రకాల జీవులు అనేవి మన వాతావరణంలో ఉన్నవి ఎన్నింటిని కలిపి జీవ వైవిధ్యంగా పిలవటం జరిగింది. ఇన్ని రకాల జీవుల్లో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క ఏరియాలో ఒక్క జీవిని ఒక్కొక్క విధంగా పిలవటం జరిగింది. ఒక జంతువు ఉందంటే ఒక ఏరియాలో ఒక విధంగా పిలుస్తున్నారు, కీటకం కూడా ఒక ఏరియాలో ఒక విధంగా పిలవటం జరుగుతుంది. ఇలాగ ఒకే జీవికి అనేక రకాల పేర్లు ఉన్నవి అని గుర్తించిన మనవుడు అలా కాదని ఒకే జీవికి ప్రపంచంలో ఎక్కడైనా ఒకే పేరు ఉండాలని ఈ పేరుని పెట్టడం జరిగింది. దానిని నామినీకరణం చేపట్టడం చేశారన్నమాట. ఇలా నామినీకరణ చేసేవన్నీ అన్నింటినీ కూడా ఒక ప్లేస్లో పెట్టడం జరిగింది. అదే ఫ్లోరా. ఇటువంటివన్నీ రాసి మొక్కల గురించిన అంశాలన్నీ కూడా సేకరించి దాని గురించి తెలుసుకునేలాగా ఫ్లోరాలో పొందుపరచడం జరిగింది. ఈ నామినీకరణం అనేది ఎక్కడ ప్రపంచం మొత్తంగా ఉండాలని నియమించటం అని ఒకేలాగా ఒకే పేరు ఉండటం అనేది చేయడం జరిగింది. దీన్ని సూచించింది ICBN వారు సూచించడం జరిగిందన్నమాట. ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామిక్లేచర్ అనేవారు చేయటం జరిగింది. ప్రతి జీవి కూడా పేరు అనేది సూచించడం జరిగింది. ఈ పేరులో ప్రజాతి, జాతి, ఒక పేరులో ప్రజాతి, జాతి పేరును ఉండేలా సూచించారు. ఆ పేరు యొక్క చివరిలో దాని గురించి వర్ణించిన శాస్త్రవేత్త లేదా దాని గురించి గుర్తించిన శాస్త్రవేత్త యొక్క పేరు ఉంటుంది. ఆ పేరును షార్ట్కట్లో కూడా రాయడం జరుగుతుంది. కిరలస్ లినియస్ అనుకోండి, లిన్ అనే పేరు సింపుల్గా ఉంటుందన్నమాట. అంటే ఈ పేరు ప్రతిపాదించిన శాస్త్ర ఏదైతే పేరు పెట్టాడో అతను లిన్ అని మనం ఈజీగా దాన్ని తెలుసుకోవడం కోసం అలా పెట్టడం అనేది జరిగింది. అంటే ఇక్కడ జాతి, ప్రజాతి అనేవి రెండు రకాల పేర్లు అనేవి ఉంటున్నాయి కాబట్టి దీన్ని ద్వినామీకరణం అనడం జరిగిందనమాట.
ఈ నామీకరణం చేసినప్పుడు పేర్లు అనేవి ఏ విధంగా ఉండాలనేవి కూడా కొన్ని సూచనలు ఇవ్వటం జరిగింది, కొన్ని కండిషన్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ శాస్త్రీయనామాలన్నీ కూడా లాటిన్ భాషలో ఉండాలి. నెక్స్ట్ ఇటాలిక్లో వ్రాసి ఉండాలి. నెక్స్ట్ రెండోది ఫస్ట్ ప్రజాతి పేరు, నెక్స్ట్ జాతి పేరు ఉండాలి. జాతి పేరు, ప్రజాతి పేరు ఉండాలి. ప్రజాతి పేరు పెద్ద అక్షరంతోనూ, జాతి పేరు చిన్న అక్షరంతోనూ సూచించబడాలి. ప్రజాతుల మొదటి పేరులో క్యాపిటల్ లెటర్స్లో రాయటం జరగాలి. జాతి పేరు రాసినప్పుడు స్మాల్ లెటర్స్లో రాయటం జరగాలనేవి కొన్ని రూల్స్ అనేవి పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఈ జాతి ప్రజాతి రాసిన తర్వాత ఎవరైతే ఆ జాతిని వర్ణించి చెప్పడం జరిగిందో ఆ శాస్త్రవేత్త యొక్క పేరు కూడా పెట్టుకోవచ్చు అనేది కూడా వివరించడం జరిగింది. ఈ వర్గీకరణ అనేది ఒక సిస్టమేటిక్గా చేయడం జరిగింది. ఈ ఒక సిస్టమేటిక్ అనేది వర్గీకరణ అనేది జరిగింది. జాతులను గుర్తించడం, పేర్లు పెట్టడం, అవి ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో ఒక పేరు పెట్టడానికి ఒకరు ఉండవలసిన రూల్స్ అన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా పెట్టడం జరిగింది. ఈ సిస్టమ్ అనే పదం లాటిన్ నుంచి రావడం జరిగింది. ఈ లాటిన్ భాషలో దీని అర్థం ఏంటంటే ఒక పద్ధతిలో కూడిన జీవులు అమరిక అని అర్థం. సిస్టమ్ అనేది లాటిన్ భాషలో నుంచి తీసుకోవడం జరిగింది. లాటిన్ భాషలో సిస్టమ్ అంటే ఒక పద్ధతిలో కూడిన జీవుల అమరిక అని అర్థం. సిస్టమా న్యాచురా అనే గ్రంథాన్ని ఒక సైంటిస్ట్ రాయటం జరిగింది. ఆయనే లిన్నెయస్. ఈ వర్గీకరణకు సంబంధించినటువంటి దాన్ని సిస్టమా న్యాచురా అనే గ్రంథంలో పొందుపరచడం జరిగింది. అలా రాసినటువంటి వ్యక్తి లిన్నెయస్.